నమస్కారం రాజేష్. ఏంటి అసలు రాజేష్ అంటే ఇంత పెద్ద వివాదం గత వారం రోజులుగా ఏంటి అసలు దానికి మీరు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటి? ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకి అలాగే వంశీ గారు మీకు నమస్కారం సార్. నిజానికి ఈ వివాదం ఇప్పుడుది కాదండి. ఇది నేను మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు కాదు. ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుద్ది. 7-8 years బ్యాక్ మాట్లాడిన కొన్ని వీడియోలు సార్. ఓకే. అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు అప్పుడున్న సందర్భానుసారం మాట్లాడిన మాటల్ని ఈ 7 సంవత్సరాల్లో ఏ రోజు వాటిని బయటికి తీసుకురాలేదు సార్. నేను వైసీపీలో జాయిన్ అయ్యానండి. ఈ మాటలు మాట్లాడిన తర్వాతే వైసీపీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి నాకు ఇంటికి ఆహ్వానించి లోటస్ పాండ్లో నాకు కండువ వేసాడు. అప్పుడు కూడా వీటి గురించి ఈ మాటల గురించి ఎవరు ఎక్కడ నన్ను ప్రశ్నించలేదు సార్. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసాం. సంవత్సరం పాటు ఆ పార్టీలో ఉన్నాను. అప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడలేదు. తర్వాత అతన్ని వ్యతిరేకిస్తూ అతని నిర్ణయాల్ని అతను చేస్తున్న పనుల్ని తీవ్రంగా వ్యతిరేకించి 1 year లోపే నేను బయటకు వచ్చేసాను సార్ ఆ పార్టీ నుంచి. అప్పటి నుంచి మేము పోరాడుతూ వచ్చాం. ఇక ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మా వర్గాన్ని ఈయన కాపాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం, అతను నాశనం చేసి పెట్టాడని చెప్పి బాబు గారి పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్ సంవత్సరం క్రితం. జాయిన్ అయినప్పుడు కూడా ఇవేమీ లేవు నా మీద. ఇప్పుడు నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు సార్ బాబు గారు. ఫస్ట్ లిస్ట్లో టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్లో సాధారణమైన వ్యక్తి నా పేరు ఉంది సార్ అందులో. అయితే ఆ పేరు చూసిన తర్వాత నాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామం సార్, చిన్న గ్రామం. ఆ పేరు నాది ప్రకటించేటప్పటికి మా చిన్న గ్రామంలోనే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు ముసలోళ్ళు కూడా డ్యాన్స్ చేశారు సార్. అంటే మా ప్రాంతానికి కూడా బాబు గారు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులందరూ చాలా ఆనందపడ్డారు. నేను కూడా చాలా ఆనందపడ్డాను సార్. కరెక్ట్గా మరుసటి రోజుని స్టార్ట్ అయిందండి నా మీద అటాక్. నేను ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మరి ఆ వీడియోలు ఎలాగొచ్చాయి కూడా నాకు తెలియదు సార్. ఎందుకంటే అప్పుడు నా వేరే ఫేస్బుక్ ఐడీలు ఉండి అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఆ వీడియోలు కట్ చేసి వెనక ముందు తీసి రాంగ్ మీనింగ్ వచ్చే విధంగా విపరీతంగా ట్రోల్ అవటమే కాకుండా ఒక TV9, NTV, సాక్షి టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాటి మీద డిబేట్ పెట్టి ఎక్కువ మంది ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయటం. ఇక యూట్యూబ్ ఛానల్స్లో ఎనలిస్టుల పేర్లతో, మేధావుల పేర్లతో వైసీపీ వాళ్ళు ఇక అదే టాపిక్ మాట్లాడటం కొంచెం షాక్ గురి చేసింది సార్ నన్ను. ఏంటి ఇంత సామాన్యుడి మీద ఇప్పుడు దాకా లేని ఇంత పెద్ద దాడి ఎందుకు జరుగుతుంది అని నేను ఆలోచించి కాస్తంత భయపడ్డాను కూడా సార్. ఎందుకంటే ఆ వీడియోలో అర్థాలు నిజంగానే ఇలా కట్ చేసిన అర్థాలు ఆ వీడియో చూస్తుంటే నాకే సిగ్గా అనిపిస్తుంది, నాకే కోపం వస్తుంది ఆ వీడియో చూసినప్పుడు. అంత ఘోరంగా ఉంది ఆ వీడియో. ఇలాంటి వీడియో చూసి సామాన్యులు నన్ను తప్పు అనుకోవడంలో నేనేమి వారిని తప్పుపట్టలేను సార్. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కానీ, హిందూ సంఘాలు కానీ నా మీద వారు చేస్తున్న ఈ నిరసనలు కానీ, ర్యాలీలు కానీ ఖచ్చితంగా వారిని అర్థం చేసుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళు అలాంటి వీడియోని అలా ఎడిట్ చేసి పెట్టారు. సో ఈ దాడి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అండి, ఒక రాజేష్ మహాసేన సీటు దగ్గరే ఆగిపోలేదు సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజేష్ మహాసేన అనేవాడు ఒక హిందూ వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి. సో ఈ రాజేష్ మహాసేన అనేవాడికి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా హిందూ వ్యతిరేకులు. అందుకని వారి మీద నిరసన చేద్దాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తాం అని పెద్ద స్థాయిలో తీసుకొచ్చేస్తున్నారు ఒక సామాన్యుడి మీద. అంటే